ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మనల నుంచి ఎన్నో ఆశిస్తాడు. అంటే డబ్బు కాదు, లేకపోతే ఈ లోక సంబంధమని కాదు, కానీ ఒక వ్యక్తిని దేవుడు రక్షించినప్పుడు ఆ వ్యక్తికి కావలసిన వాక్యము దేవుడిస్తాడు. ఆ వ్యక్తికి కావలసిన పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తి ఎలాగ దేవునితో నడవాలో సహాయం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు. కానీ దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి ఏమి ఆయన ఆశిస్తాడంటే, దేవుని దృష్టికి చాలా విలువని ఉంటాయి. ఆయన దృష్టికి విలువైనది ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చడము, అంతేకాకుండా ఆయన ఆజ్ఞల్ని పాటించడం, పరిశుద్ధంగా ఉండి ఆయనకి లోబడి ఆయనకి ఇష్టలుగా ఉండడం దేవుడు కోరుకుంటాడు. అయితే దేవుని వాక్యం ఇలా చెప్తున్నది. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. సాధు అయినట్టు మృదువైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. చూడండి, అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి చాలా విలువైనది ఏమిటంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. మన హృదయము అలంకారంతో ఉండాలి. ఎటువంటిది? సాధువు అయినటువంటి, చాలా మృదువైనటువంటి గుణము కలిగి ఉండాలి. ఈ హృదయానికి దేవుడు అనుగ్రహించు ఆ గుణము కలిగి ఉండాలి. వాక్యం అనే గుణము, యథార్థత అనే గుణము, పరిశుద్ధత అనే గుణము కలిగి హృదయములో అంతరంగముల స్వభావములు మనమంతా కూడా అలంకరణంగా ఉండాలి. అలంకరణ ఏమిటి? పైన చేసుకుంటారు అలంకరణ అందరూ లోక సంబంధంగా, వస్త్రముల ద్వారా, లేకపోతే రకరకాల ద్వారా. కానీ దేవుడు మన హృదయాల్ని అలంకరించుకోమంటున్నాడు. ఎలాగ అలంకరించుకుంటావు నువ్వు? దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధత ద్వారా, ఆయన కలిగి ఉండటం ద్వారా నీ జీవితంలో దేవుడు అలంకరిస్తాడు. కనుక దేవుని దృష్టికి విలువైనది ఏమిటో అది తెలుసుకుని మనం ఉంటే, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒక విలువైన వారిగా ఈ లోకం నుండి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పెట్టబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. కనుక దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు, ఆయన దృష్టికి విలువైనది మనం కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ వాక్యము, ఆయన ఆజ్ఞలు పాటించడమే. ఆమేన్, ఆమేన్.